గురు స్థానంలో ఉన్న వాళ్ళని మీరందరూ కూడా వాణి గారిని కూడా వెంటనే సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. అలాగే మాకు ఈ కార్యక్రమం జరుగుతోంది, నేనేదో మాట్లాడుతున్నాను అని అంటే కనుక కారకులు నిజంగా మీరందరి నుండి వేదికలు ఉన్నాయి అంటే కారణం పేరెంట్స్, కళాకారులు, కళా పోషకులు మీరందరూ కూడా, మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మయూరి ఆర్ట్స్ బాల ప్రతిభ అవార్డ్స్ తోటి చాలా పర్ఫార్మెన్స్ చేశాము. సో దానికి సింపుల్ ఫర్ మయూరి ఆర్ట్స్. సో థ్యాంక్ యూ. అలాగే మయూరి ఆర్ట్స్ తరఫున ఇచ్చి చెడు వెండి కుందుల్ని కూడా ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వారికి కూడా వెండి కుందుల్ని ప్రజెంట్ చేయాల్సిందిగా మేఘన, రితిక, వీళ్ళంతా సౌమ్య గారి శిష్య బృందం అండి. తీసుకున్న వాళ్ళంతా బ్యాక్ స్టేజ్ ఆర్ఎస్ కింద వెళ్ళి కూర్చోవాలి. పేరెంట్స్ అద్విక ఇటు యోగా పంపకుండా, జిమ్ పంపకుండా మొత్తం సెట్టింగ్ రూపంలో వెళ్ళి డ్యాన్స్ నేర్చేటప్పటికి 3 ఏంటంటే ఆ 2 గంటలు 3 గంటలు అమ్మాయి ఆ టెలిఫోన్ దూరం ఉంటుంది. ఇది ఎందుకంటే మాకు ఫస్ట్ వాళ్ళు ఫోన్ చూడరు, సెకండ్ థర్డ్ మొత్తం ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్ లో నడుస్తున్నాయి. మధ్య మధ్యలో మా మొక్కలు చూస్తారు, ఫేస్బుక్ నడుస్తుంటాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ కార్యక్రమాలు మెసేజ్ పంపిస్తుంటారు. ఏదో పాకిస్తాన్ ఇండియా యుద్ధం మొదలైనట్టు క్షేత్ర సంవత్సరం జరుగుతుంది. ఇవన్నీ కలగోసిన డ్యాన్స్ ప్రక్రియని ఈ కూచిపూడి భరతనాట్యం. కనుకనే రాజుల కాలంలో కూడా మనం చూస్తుంటాం, రాజుల నర్తకులు ప్రక్రియలు స్వామి అని పని చేస్తూ ఉన్నారు. వారిని సత్కరించుకోవడం మన బాధ్యత కాబట్టి వెరీ బిజీ పర్సన్ అనమాట. ఈవెంట్ అయినా మళ్ళీ ఇంకా ఈవెంట్కి వెళ్ళాలి అయిపోయిన వెంటనే. తప్పట్లు కొడుతూ అలా ఉంటాం. కొంచెం హెల్త్ బాగా కామ్ ఉన్నారు కానీ లేదంటే దుమ్ము చేసి పడేస్తారు. చెప్పండి, మీ పేరు చెప్పినాక స్టార్ట్ చేయండి. నా పేరు శ్రీకృతి. ఓకే. మా గురువు గారి పేరు విద్యాధరి గారు. ఓకే. మా డాన్స్ క్లాస్ పేరు గతిస్వం సాంస్కృతిక కళానిలయం. ఓకే. మేము హిందూపూర్ నుంచి వచ్చాము. ఓకే. ఎన్ని మంత్స్ నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? 1 year. ఈరోజు ఎలా అనిపించింది? ఇంత గొప్ప వేదిక మీద మీరు నంది అవార్డు తీసుకున్నారు, పెద్ద చేయడం మీద. అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 7. అచ్చా, మీరు పర్ఫామ్ చేస్తుంటే మీ పర్ఫామ్ చాలా మందికి నచ్చింది, బాగా పర్ఫామ్ చేశారు అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఇంత
మీ గురించి ఇంత పాజిటివ్గా అంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా బాగా చేయాలి. ఓకే, ఇంకా గురుగారి గురించి ఏం చెప్తారు? వాళ్ళ కోఆపరేషన్ మీకు ఎలా ఉంది? మా గురువు గారు పొద్దున్న నుంచి క్లాసులు చెప్తుంటారు. ఓకే. రాత్రి లాగిన్ అవుతారు. జాబ్ ఓకే. పొద్దున్న నుంచి క్లాస్ చెప్తారు. చాలా ఒక 1 hour ఉంటుంది అంతే నిద్రపోవడానికి. ఓకే. బాగా ఓకే. ఇక్కడ బాగా ట్రైనింగ్. ఓకే, ఇక్కడ ఏం పర్ఫామ్ చేశారు మీరు? ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? నేను స్వల్లా జ్యోతి. ఓకే. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా చేశారా పర్ఫార్మెన్స్? అరుణాచల్ చేసాం, అయోధ్య చేసాం, గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్లో మీ పేరు ఎప్పుడు వచ్చింది? అందులో ఏ సంవత్సరం? లాస్ట్ ఇయర్ December 24. అచ్చా. సేమ్ మయూరి ఆర్ట్స్ వాళ్ళు. ఓకే ఓకే ఓకే. అచ్చా, మీకు మీ డ్రీమ్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీరు పెద్దగా ఏమవ్వాలనుకున్నారు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక? నేను అక్కలాగే డాన్సర్ అయ్యి అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ నైస్. మేడం, మీరు ఒక మాట చెప్పాలి. మీ పాపగారు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప వేదిక మీద నంది అవార్డు తీసుకోవడం జరిగింది పెద్దల సమక్షంలో. యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉందండి. ఆ క్రెడిట్ అంతా వాళ్ళ గురువు గారికి వెళ్తుంది. ఓకే. అంటే మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము. కానీ తను సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ అయ్యి ఉండి నైట్ అవుట్స్ చేసి నైట్ మొత్తం తను అప్ టు 4 o'clock వర్క్ చేస్తుంది. మార్నింగ్ కూడా క్లాసెస్ తీసుకుంటున్నాం అమ్మాయి. ఓకే. ముందు క్లాసెస్ ఉంది. ఇప్పుడు పిల్లలతో ఎగ్జామ్ కూడా కట్టించిందండి, CCRT ఎగ్జామ్. ఓకే. ఓకే. సో నట్టువాంగం క్లాసెస్ తను కూడా నేర్చుకుంటూ ఇలాంటి చిన్న చిన్న పిల్లలు కూడా నేర్పిస్తుంది. చాలా మంచి గురువు దొరికిందని నా ఓకే. చాలా అదృష్టవంతులు. ఈ అవకాశం ఇచ్చిన ఈ మయూరి ఆర్ట్స్ వాళ్ళకి కానివ్వండి, గురుగారికి కానివ్వండి, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే నేనైతే మాటలో చెప్పలేనండి. ఇంకా ఆ రుణం కూడా మేము తీర్చుకోలేము. చాలా సంతోషం ఇది. ఎంత చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా మేము అది తక్కువే అవుతుంది దీని ముందర. ఈరోజు ఎలా అనిపించింది ఓవరాల్గా నంది అవార్డు తీసుకోవడం? అది చాలా సంతోషంగా ఉందండి. నేను యాక్చువల్గా హిందూపూర్ నుంచి వచ్చాము. ఇది ఎన్నో అవార్డు? గతంలో కూడా ఏమైనా బహుమతులు తీసుకోవడం జరిగిందా? అవునండి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అప్పుడు వీళ్ళది 2nd place వచ్చింది మా అమ్మాయిది. ఓకే. తర్వాత అరుణాచలంలో పర్ఫామ్ చేసింది, అయోధ్య వెళ్ళొచ్చాము. ఓకే, సూపర్. సో ఇది కూడా నంది అవార్డు రావడం చాలా గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను. ఓకే. చిన్న ఏజ్లో. ఓకే, థ్యాంక్ యూ మేడం. నా పేరు ప్రదీప్త. మా నాన్నగారి పేరు నాగరాజు. నేను 5వ తరగతి చదువుతున్నాను. నా గురువు పేరు సౌమ్య. తను డాన్స్ బాగా చేపిస్తుంది. గురుగారి పేరు? గురువు గారి పేరు సౌమ్య. అచ్చా, ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? అదురం మధురం సాంగ్ మీద మేము చేశాము. అచ్చా, ఎన్ని పాటల్లో డాన్స్ చేయడం జరిగింది? 1. ఓకే. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? చేశాం. అచ్చా, అక్కడ ఏం పర్ఫామ్ చేశారు అక్కడ? శ్రీశైలంలో ఓకే, గుడ్. మహాగణపతి. ఓకే. కొడంగల్లో ఐగిరి ఈ ఇంటర్వ్యూ అయినాక మీకు అడుగుతాను. అచ్చా, ఈ రోజు ఎలా అనిపించింది మీకు పర్ఫామ్ చేస్తుంటే? చాలా మంది మీ పర్ఫార్మెన్స్ బాగా మెచ్చుకున్నారు. బాగా అనిపించింది. ఓకే. అవార్డు ఇది ఎన్నో అవార్డు? గతంలో కూడా మీరు ఏమైనా అవార్డు తీసుకోవడం జరిగిందా? తీసుకున్నాం. ఓకే. ఇది ఎప్పుడు ఏ అవార్డు తీసుకున్నారు? సర్టిఫికేట్స్ వచ్చినాయి శ్రీశైలం. ఓకే ఓకే హైదరాబాద్. ఓకే. అవార్డ్స్. ఓకే. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ కళ ఏంది? మీ పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నారు? నా కళ IAS. IAS. వెరీ నైస్, సూపర్. ఎస్, మీరు చెప్పండి. ఉండండి పక్కన. ఎస్. నా పేరు ఉపేక్షిని. ఓకే. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఓకే. మా డాన్స్ గురువు గారి పేరు సౌమ్య. ఓకే. తను డాన్స్ చాలా బాగా చెప్తుంది. ఓకే. నేను ఇప్పటికీ నేను చాలా సార్లు పార్టిసిపేట్ చేశాను ఓకే. ప్రోగ్రామ్స్లలో. శ్రీశైలంలో, కోడంగల్లో, ఇప్పుడు ఇక్కడ. అచ్చా, డాన్స్ లో మీరు ఏ డాన్స్ నేర్చుకున్నారు? ఏవేవి నేర్చుకున్నారు డాన్స్ లో? కూచిపూడి. ఓకే. ఇంకా వెస్టర్న్ కూడా? వెస్టర్న్. వెరీ నైస్, సూపర్. అచ్చా, ఓకే. డాన్స్ కాకుండా ఇంకా మీకు వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది? వేరే ఆర్ట్స్ అంటే లైక్ స్విమ్మింగ్, డ్రాయింగ్, పెయింటింగ్ ఏమేమి వస్తుంది? డ్రాయింగ్, పెయింటింగ్. వెరీ నైస్. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీరు ఏమవ్వాలని? డాక్టర్. అచ్చా, ఎలా అనిపించింది మీరు ఇంత గొప్ప వేదిక మీద? మీరు చాలా బాగా అనిపించింది. చాలా మంచిగా చేసింది. సూపర్ సూపర్ సూపర్. సార్, ఎలా అనిపించింది మీ ఇద్దరు పాపలు గొప్ప వేదిక మీద పెద్దల చేతి మీదుగా బహుమతి తీసుకోవడం? మాకు చాలా సంతోషం ఉంది. ఓకే. చాలా సంతోషం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్న మూమెంట్. ఎస్, మంచిగా ఉంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అచ్చా, ఈ రంగంలోకి పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్లాలని మా మిస్సెస్ గారి పట్టుదల చాలా ఉంటుంది. ఓకే ఓకే. మేడం, ఒక్క మాట మీరు కూడా. మా మిస్సెస్ గారి పట్టుదల మీదనే ఈ విధంగా చేస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్ కి కండక్ట్ చేయాలన్నా కూడా మా మిస్సెస్ చాలా
కేర్ తీసుకుంటారు. సూపర్. నాకంటే ఎక్కువ మా మిస్సెస్. సూపర్. మేడం, మీకు మీ ఇద్దరు పాపలు ఈ రోజు బహుమతి తీసుకోవడం ఇంత గొప్ప వేదిక పెద్దలు చెప్పింది యాజ్ ఎ మదర్ మీకు ఎలా అనిపించింది మేడం? యాజ్ ఎ మదర్ చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు ఈ కళలలో దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఆమెకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నాట్యం చేయడం చాలా ఇంట్రెస్ట్. ఓకే. అయితే ఆమెను నాకు డిసప్పాయింట్ చేయాలనిపించలేదు. ఎంకరేజ్ చేస్తూ ఇంతకి ఇంత చేయించాలని నాకు. మేడం, మీ కళ ఏమైనా వీళ్ళు నిజం చేశారా? అలా ఏమైనా అనిపించిందా? ఇప్పుడు దీంట్లో నాకు చాలా హ్యాపీగా ఉంది. నాట్యం చేస్తుంది కదా, చాలా హ్యాపీగా ఉంది. ఆమె ఇంకా చెయ్యాలి అంటే ఇంకా ఇంత కష్టపడిన మా పిల్లలు బాగుండాలి అనేది మా కోరిక. మా పిల్లల గురువు గారు అయినటువంటి సౌమ్య కూడా చాలా కేర్ తీసుకుంటుందండి. చాలా మంచిగా, అంటే ఆమె టైం కూడా చాలా కేటాయించి మంచిగా చేస్తుంది. సూపర్. ఆమె ఆశీస్సులు కూడా మా పిల్లల మీద ఉండాలండి. నైస్. ఓకే, మీ పేరు చెప్పండి. సహస్ర. మీ గురుగారి పేరు? సౌమ్య. ఓకే, మీరు ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? మధురం మధురం. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మ్ చేశారా? ఎక్కడ చేశారు? రవీంద్ర భారతి. ఓకే, మీకు ఏ డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? ఏ డాన్స్ తెలుసు మీకు? కూచిపూడి ఏమేమి తెలుసు చెప్పండి. కూచిపూడి ఇంకా వెస్టర్న్. వెరీ నైస్, సూపర్. అచ్చా, ఇందాక మీరు స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తుంటే మీరు చాలా క్యూట్ గా ఉన్నారు, ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చారు, పర్ఫార్మ్ బాగా ఇచ్చారు, చాలా మంది అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు? అచ్చా, స్కూల్లో ఏమైనా ఫంక్షన్స్ ఎప్పుడైనా పర్ఫార్మ్ చేయడం జరిగిందా? చేశారా? అచ్చా, పేరెంట్స్ గురించి చెప్పండి. ఇంత అద్భుతంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంత చిన్న వయసులో ఇంత పెద్దలతో మీకు బహుమతి వచ్చినట్టు చేశారు పేరెంట్స్, వాళ్ళ గురించి చెప్పండి. ఏ విధంగా మీకు హెల్ప్ వాళ్ళది? లౌడ్లీ గట్టి. అది వెరీ నైస్. మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దగా ఏం ఇవ్వాలనుకుంటున్నారు? డాక్టర్. వెరీ నైస్. అచ్చా, గురుగారు ఏ విధంగా ఇస్తారు మీకు ట్రైనింగ్ కానివ్వండి, కోఆపరేషన్ కానీ, సపోర్ట్? అచ్చా, ఇంకా మీకు డాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది? డ్రాయింగ్. వెరీ నైస్. ఇంకా సింగింగ్. ఒక చిన్న పాట పాడండి ప్లీజ్, చిన్న పాట, ఒక హాఫ్ మినిట్. ఎస్. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పాత్రోదనోద్దర తత్త శ్రీ విజయ భూతి ధ్రువ నీతి మధ్య మమ. సూపర్, ఎంత బాగా పాడావు. అమ్మగారు రికార్డ్ చేయలేదు, మళ్ళీ ఒకసారి పాడండి మళ్ళీ ఒకసారి గట్టిగా. కృష్ణ యత్ర పాత్రోదనోద్దర తత్త శ్రీ విజయ భూతి ధ్రువ నీతి మధ్య మమ. సూపర్ సూపర్. మేడం, మీ ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప వేదిక మీద పెద్దల చేతి మీదుగా అవార్డు తీసుకున్నారు. యాజ్ ఎ మదర్ మీకు ఎలా అనిపించింది? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా పాప డాన్స్ క్లాసికల్ నేర్చుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే, అందుకే తనకు నేర్పించింది. ఓకే, సౌమ్య దగ్గరికి వెళ్తే నేర్పిస్తాను అక్క అన్నారు, చాలా బాగా చేసింది. ఓకే, ఈ సందర్భంలో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మయూర్ ఆర్ట్స్ వాళ్ళకి కానివ్వండి, గురుగారికి కానివ్వండి, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళు చాలా బాగా చేపిస్తారు సార్, వాళ్ళకు ధన్యవాదాలు. మంచిగా నేర్పించి ఇక్కడ ప్రోగ్రామ్ చేపిస్తారు. ప్రతి మంత్ కి ఏదో ఒక ప్రోగ్రామ్ పెడుతుంది సౌమ్య గారు. చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. మా పాపకు నేర్పించాలని నేను అనుకున్నాను, నాకు అలా నెరవేరుస్తుందని అనుకుంటున్నా సార్. పాప గారు పెద్దయ్యాక డాక్టర్ కావాలన్నారు, మీ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంటుంది? ఒక కళాకారునిగా కూడా కావాలనేసి అనుకుంటున్నాను. ఎస్. ఈ రోజు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది సార్. ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాప గారు? అట్లే తీసుకుని ప్రతి ప్రోగ్రామ్ లో అటెండ్ చేపియాలని నా కోరిక సార్. ప్రతి ఆడపిల్ల అన్నిట్లో ముందుండాలని నా కోరిక. మా పాపను డాక్టర్ కూడా చేసి కళాకారుని కూడా చేయాలని అనుకుంటున్నాను. మీ కళ ఏమైనా పాప గారు నిజం చేశారు, అలా ఏమైనా అనిపించిందా మీకు? ప్రతిని నేర్చుకుంటుంది సార్, కూచిపూడి బాగానే. ఓకే ఓకే, థ్యాంక్ యూ దగ్గర మంచిగా అనేసి. ఓకే, థ్యాంక్ యూ. ఇవన్నీ చెప్పండి. ఎస్, స్టార్ట్. నా పేరు యువహర్షిని. ఎస్. మా గురువు గారి పేరు దుర్గా. ఓకే. నేను కట్లెదురా సాంగ్ చేశాను. ఓకే, ఎలా అనిపించింది ఈరోజు మీరు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు? మీ పర్ఫార్మెన్స్, మీ ఎక్స్ప్రెషన్స్, కాస్ట్యూమ్స్ చాలా మంది మెచ్చుకున్నారు, బాగా ఉంది అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? నేను బాగా చేసినందుకు నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ అందరూ బాగా నన్ను మెచ్చుకున్నారు. ఓకే, మీ గురుగారు ఏ విధంగా చేస్తున్నారు? మీకు ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, ఎలా చేస్తున్నారు, సపోర్ట్ మీకు ఎలా చేస్తున్నారు? మా గురువు గారు మాకు నేర్పించేటప్పుడు మాతో పాటు చేస్తూ మాకు అన్ని బాగా చెప్తున్నారు. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? నేను 7th క్లాస్ చదువుతాను. అచ్చా, మీకు డాన్స్ లో ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి. ఎస్. ఇంకా కూచిపూడి అండ్ ఫోక్స్. ఓకే, ఇక్కడ కాకుండా ఎక్కడెక్కడ చేశారు మీరు పర్ఫార్మెన్స్? తిరుపతి. ఎస్. ఇంకా స్వర్ణగిరి. ఓకే,
అచ్చా, ఈరోజు నంది అవార్డు ఒక పెద్ద అవార్డు. మీరు ఇంత చిన్న వయసులో ఇంత పెద్దోళ్ళ చేతుల మీదుగా గొప్ప వేదిక మీద మీరు నంది అవార్డు తీసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా గర్వంగా ఉంది. ఓకే, మీ పేరెంట్స్ గురించి 2 మాటలు. ఏ విధంగా మీకు హెల్ప్ చేస్తున్నారు? మా పేరెంట్స్ నాకు నేర్పిస్తున్నారు. ఓకే, నేను 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే. మా పేరెంట్స్ నన్ను ప్రోత్సహిస్తూ నాకు బాగా నేర్పిస్తున్నారు. సూపర్. మీ డ్రీమ్ ఏంది? మీ పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? నేను పెద్ద అయిన తర్వాత టీచర్ అండ్ డాన్సర్. ఓకే సార్, టీచర్ అండ్ డాక్టర్ కావాలని బాగా చూసుకోండి. డాన్సర్, వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా సార్, మీ పాప గారు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప వేదిక మీద నంది అవార్డు తీసుకోవడం జరిగింది. యాజ్ ఎ ఫాదర్ గా మీకు ఎలా అనిపించింది సార్? సారీ ఎస్, ఎప్పటి నుంచో చాలా ఇష్టం అండి. ఓకే, తను మంచి డాన్సర్ అవ్వాలనేది మా చెల్లెలు బావ వాళ్ళ కోరిక. ఓకే, తన కోరిక. ఓకే, దానికోసం చాలా కష్టపడుతుంది. ఓకే. ఇప్పుడు సత్తనపల్లి నుంచి వచ్చారు వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కోసం. ఓకే, మంచిగా జరుగుతుందండి, చాలా బాగుంది. ఎస్ మేడం, మీరు ఒక మాట. అచ్చా సార్, ఈ సందర్భంలో ఈ గురుగారికి, ఆర్గనైజర్కి, మయూరి ఆర్ట్స్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా కంగ్రాట్స్ చెప్తానండి, చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇంకొకటి మన కళను కాపాడడంలో ముందున్నారు. ఎస్, ఈ మధ్య కాలంలో ఈ కళలు, ఇప్పుడు ఈ క్లాసికల్ డాన్స్ నేర్చుకుందామని ఇంతకు ముందు చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు మళ్ళీ పాత వాటిని మళ్ళీ నెమరేసుకొని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అభినందించాలి. సూపర్ సార్, సూపర్ సార్. సార్, మీ పాప గారు డాక్టర్ కావాలా, డాన్సర్ కావాలని అన్నారు. వీళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కానీ మీ సపోర్ట్ కానీ ఎంతవరకు ఉంటుంది? మ్యాక్సిమం 100% సపోర్ట్ అన్ని విధాలా ఇచ్చేస్తాను. సూపర్ సార్, చెప్పండి. మా గురుగారి పేరు శ్రీ వెంకట దుర్గా, నా పేరు బృంద. నేను అదిగో అల్లదిగో సాంగ్ మీద చేశాను. ఓకే, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మ్ చేశారా గతంలో? ఓకే, ఈరోజు ఎలా అనిపించింది? మీరు ఇంత గొప్ప వేదిక మీద నంది అవార్డు, ఒక పెద్ద అవార్డు అది తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది. అచ్చా, మీ పర్ఫార్మెన్స్ చాలా మంది మెచ్చుకున్నారు, బాగా చేశారు పర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్, కాస్ట్యూమ్స్ అందరూ బాగా మెచ్చుకున్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? ఓకే, మీ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నారు మీరు? ఎడ్యుకేషన్ 6th క్లాస్. ఓకే, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? ఏం అవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయాలి. గట్టిగా చెప్పండి. మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయాలి, క్లాసికల్ కానీ. ఓకే, మీ గురుగారి సపోర్ట్, కోఆపరేషన్ మీకు ఎలా ఉంది? మంచిగా, చాలా మంచిగా. పేరెంట్స్ గురించి? ఓకే సార్, మీది ఒక 2 మాటలు ఉండాలి. మీకు ఎలా అనిపించింది సార్? నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు నాది ఒక డ్రీమ్ అండి. ఇది మా పాపని నంది అవార్డు తీసుకోవాలి కంపల్సరీ, ఒక స్టేజ్ పైన అందరూ చూస్తుండగా తీసుకోవాలని నా కోరిక ఉండే. ఈ రోజు మా డాటర్ నాకు అది నెరవేర్చింది. సూపర్. సో నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ సందర్భంగా మయూరి ఆర్ట్స్ వాళ్ళకి, ఆర్గనైజర్స్ కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? అండి, మయూరి ఆర్ట్స్ వాళ్ళకి నా ఒక థ్యాంక్స్ అండి. అండ్ శ్రీమతి వెంకటదుర్గ గారికి కూడా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ రోజు మా పాపని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ రోజు ఈ స్టేజ్ పైన ఈ అవార్డు తీసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రంగంలోకి పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఎస్, తప్పకుండా అండి. ఇంకా ఇలాంటివి ఇంకా ఎన్నో, ఇంకా హై స్టేజెస్ పైన కూడా చేయాలని, ఇంకా మంచి మంచి అవార్డ్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. నా కూతురు నెరవేర్చాలని కూడా అనుకుంటున్నాను. ఓవరాల్ ఈ రోజు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. ఎస్, గట్టిగా. నా పేరు ఎస్, మీ గురుగారి పేరు? గురుగారి పేరు యుగమణి. ఓకే, మీరు ఏ పాఠం పర్ఫామ్ చేయడం జరిగింది? గణేష పంచచిత్ర. ఓకే, మీరు డాన్సులు ఏ డాన్సులు నేర్చుకున్నారు? ఎన్ని డాన్సులు నేర్చుకున్నారు? సమరస భావన, పంచచిత్ర, ఓకే, మూషిక వాహనం. వెరీ నైస్. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 3rd. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా? స్కూల్లో కానివ్వండి, ఇంకా ఎక్కడైనా చేశారా? స్కూల్లో చేశాను. అచ్చా, ఓకే. అక్కడ ఏం చేశారు పర్ఫార్మెన్స్? టీచర్ లాగా. ఓకే, మీకు డాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది? డ్రాయింగ్, పెయింటింగ్? డ్రాయింగ్. ఓకే, ఇంకా? ఓకే, ఈరోజు ఎలా అనిపించింది? మీరు పర్ఫామ్ చేస్తుంటే అందరూ బాగా మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్కి. ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు బాగా ఇచ్చారంట. మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ నైస్. మీ గురుగారి గురించి చెప్పండి. ఆయన వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంది? గురుగారు ఏ విధంగా ఇస్తున్నారు మీకు ట్రైనింగ్? చెప్పండి గట్టిగా ఎనర్జెటిక్గా చెప్పాలి. అచ్చా, ఓకే. మీ డ్రీమ్ ఏంటి? మీ పెద్దగా ఏం అవ్వాలనుకుంటారు? వెరీ నైస్. సార్, మీ పాపగారు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప చేతుల మీదుగా ఇంత పెద్ద వేదిక మీద బహుమతి తీసుకోవడం జరిగింది. యాజ్ ఏ పేరెంట్స్ మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా. ఓకే, ఎలా అనిపించింది సార్ మీకు?
చాలా హ్యాపీగానే ఉంది. ఓకే, పాప గారికి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తాం. ఓకే, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, మయూరి ఆర్ట్స్ వాళ్ళకి, గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ ఫర్ రాధమ్మ. ఓకే మేడం గారు, మీకు ఎలా అనిపిస్తున్నారు? మీ పాప గారు చాలా హ్యాపీగా ఉందండి. అసలు మేము అంటే ఇక్కడ వరకు వస్తాం అనుకోలేదు. జస్ట్ ఇంట్లోనే అంటే ఇంటి వరకే అనుకున్నాము. కాకపోతే మా గురువు గారు చాలా ఎంకరేజ్మెంట్ తోని ఇక్కడ వరకు తీసుకొచ్చి తనతోని పార్టిసిపేట్ చేయించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మయూరి ఆర్ట్స్ కి కూడా మేము చాలా రుణపడి ఉంటామండి. ఇలాంటి ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం, మీరు అనుకున్న కళ పాప గారు నిజం చేశారు, అలా ఏమైనా అనిపించిందా? యాక్చువల్ గా నేను కూడా క్లాసికల్ డాన్స్ అవుదాం అనుకున్నాను. కాకపోతే అది కొన్ని కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అంటే మనకు అప్పుడు అంత ఆపర్చునిటీస్ లేవు కదా. సో తనని ఇలా చూస్తే చాలా హ్యాపీగా ఉంది. సూపర్ సూపర్. గ్రూప్ ఫోటో. నా పేరు శాండీ. ఓకే. నేను తాండవ డాన్స్ అకాడమీలో నేర్చుకుంటున్నాను. మా గురువు పేరు కృష్ణవేణి. ఓకే. మా సార్ పేరు వెంకట్ సార్. ఓకే. నేను అలవే మంగ పాటలో చేశాను. ఓకే. అచ్చా, ఎన్ని పాటల్లో మీరు డాన్స్ చేయడం జరిగింది? ఒకటే పాట. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? చేశాను. అచ్చా, మీకు డాన్స్ లో ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి, ఇంకా ఓన్లీ భరతనాట్యం. భరతనాట్యం. వెరీ గుడ్. మీరు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే అందరు బాగా మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్ కి, మీ ఐ ఎక్స్ప్రెషన్స్ కి, కాస్ట్యూమ్ కి, మీరు తలకి పెట్టిన తాజ్ కి చాలా మంది మెచ్చుకున్నారు. మీకు ఎలా అనిపించింది? వేదిక మీద మీరు నంది అవార్డు తీసుకోవడం జరిగింది ఇంత చిన్న వయసులో. హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? నేను చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నా. ఓకే. అచ్చా, మీరు ఏ క్లాస్ అవుతున్నారు? నేను 5th క్లాస్ చదువుతున్నాను. మేము దుర్గానగర్ లో ఉంటాము. మా స్కూల్ పేరు పైనీర్ కాన్సెప్ట్ స్కూల్. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను ఒక డాన్సర్ అవుదాం అనుకుంటున్నాను. సూపర్. అచ్చా, మీ గురుగారు గురించి చెప్పండి. ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఏ విధంగా మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు గురుగారు? అంటే ఇప్పుడు బాగా పర్ఫార్మ్ చేసి సపోర్ట్ ఇస్తున్నాము. ఓకే. మీ పేరెంట్స్ హెల్ప్ ఎలా ఉంది మీకు? బాగుంది. వెరీ నైస్. సార్, మీది ఒక్క మాట ఉండాలి సార్. జస్ట్ ఇక్కడ రండి. యాజ్ ఎ ఫాదర్ గా మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా ఉంది సార్ యాక్చువల్లీ. ఎస్ సార్. సో తను ఇంత చిన్న వయసులో నంది అవార్డు తీసుకోవడం చాలా గ్రేట్ అనిపిస్తుంది సార్. ఎస్ సార్. సో తన కృషికి, పట్టుదలకి ఎస్ సార్. సో ఇంకా ఫ్యూచర్లో ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. సార్, ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మయూరి సంస్థ వారికి కానివ్వండి, గురు గారికి కానివ్వండి, ఆర్గనైజర్స్ కి మీరు ఏమైనా చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కృష్ణవేణి మేడం గారికి డాన్స్ మాస్టర్. నెక్స్ట్ వచ్చేసి మయూరి ఆర్ట్స్ వాళ్ళకి, మేడం గారికి, అమ్మ పేరు ఏంటి, అమ్మకి చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి పర్ఫార్మెన్స్ చేపిస్తున్న పిల్లలతో. సో మన కల్చర్ ని బాగా చేస్తున్నారు సార్. ఈ రంగంలోకి పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తప్పకుండా సార్. ఓకే. ఓవరాల్ గా ఈ రోజు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సార్. చాలా గొప్ప. గ్రేట్ సార్. సార్, అందరు స్మైల్ చేయండి అమ్మా. ఎస్, ఇప్పుడు చెప్పండి. నా పేరు అక్షర. మా గురువు పేరు కృష్ణవేణి. ఓకే. ఇంకా నేను విన్నపాలి సాంగ్ డాన్స్ చేస్తాను. ఓకే. ఎన్ని పాటల్లో డాన్స్ చేయడం జరిగింది? అచ్చా, డాన్స్ లో మీకు ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం. వెరీ నైస్. అచ్చా, డాన్స్ కాకుండా ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది మీకు? స్విమ్మింగ్, డ్రాయింగ్, డాన్స్, ఇంకా సింగింగ్. వెరీ గుడ్. అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది మీకు? మీరు పర్ఫామ్ చేస్తుంటే మీరు బాగా చేశారన్నారు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారన్నారు. ఎన్ని మంత్స్ మీరు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? 1.5 months. వెరీ గుడ్. అచ్చా, మీరు ఏ క్లాస్ అవుతున్నారు? ఏ స్కూల్ పేరు? ఓకే. మీరు మీ అంబిషన్ ఏంది? మీ గోల్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమి ఇవ్వాలనుకుంటారు? ఆహా. అచ్చా, ఇంకా మీ గురుగారు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు, ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు? గుడ్. మీ పేరెంట్స్ హెల్ప్ ఎలా ఉంది మీకు? ఓకే. ఇంకా స్కూల్లో మీరు లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు? వెరీ గుడ్, వెరీ గుడ్. సార్, పాప గారికి ఇంత చిన్న వయసులో నంది అవార్డు వచ్చింది. ఇంత గొప్ప వేదిక మీద పెద్దల చేతి మీద తీసుకున్నారు. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా మీకు ఎలా అనిపించింది? చాలా గ్రేట్ అనిపించింది. ఈ వేదిక మీద ఎక్కువ మాకు ఓకే ఛాన్స్ ఇచ్చినందుకు చాలా
ఓకే, నంది అవార్డు తీసుకున్నారు ఇంత చిన్న వయసులో పాపగారు. అచ్చా, ఇంకా పాపగారికి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఓకే, పాపగారు ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ రెండింటికి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు? ఎడ్యుకేషన్ వీళ్ళ హాబీ అంటే డాన్స్ కోసం వీళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చినందుకు అదే టైమింగ్ ఇస్తాం మేము. ఓకే, ఎడ్యుకేషన్ ఎట్లయితే స్లాట్లు ఉన్నాయి కదా, స్కూల్ తర్వాత ఇంటికన్నా ఎడ్యుకేషన్ తీసుకుంటాం. ఓకే, అచ్చా, పాపగారు తనను ఓపీఎన్ చెప్పారు, ఐఏఎస్ కావాలని. మీ సపోర్ట్, మీ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు చదువుతా అంటే అంతవరకు చదువుతాం. వెరీ గుడ్. ఓవరాల్ గా ఈరోజు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? పాపగారు ఇంత చిన్న వయసులో నంది అవార్డు తీసుకున్నారు, ఇంత గొప్ప వేదిక మీద, పెద్ద చేతి మీదుగా. అయితే యాజ్ ఎ మదర్ గా మీకు ఎలా అనిపించింది? ఓకే 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 సూపర్. మీ కళ పాపగారు నిజం చేశారు అన్నట్టుగా ఏమైనా అనిపించిందా? అది ఎస్. ఓకే, అయితే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేశారనట. అచ్చా, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మయూరి ఆర్ట్స్ వారికి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చాలా పెద్దది, తక్కువ బడ్జెట్ లో మంచి గిఫ్ట్ తీసుకున్నారు అండ్ మంచి పర్ఫార్మెన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే, చాలా బాగా టైం తీసుకుంటున్నారు. క్లాసింగ్ టైమ్స్ అనే కాకుండా ఇంపార్టెన్స్ కూడా స్పెండ్ చేసి వాళ్ళకి బాగా భవిష్యత్తు చూపిస్తున్నారు. సూపర్, థ్యాంక్ యూ. ఎస్, మీ పేరు చెప్పండి, గురుగారి పేరు చెప్పండి, ఏ పాట మీద డాన్స్ చేశారో చెప్పండి గట్టిగా టీవీలో. ఎస్, చెప్పండి. సూపర్. మీ గురుగారి పేరు, మేడం గారి పేరు? వెరీ నైస్. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఫస్ట్ క్లాస్. ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? ఆహా, అచ్చా, ఎన్ని పాటల మీద డాన్స్ చేశారు? ఒకటే పాట మీదనా? అచ్చా, ఇంతకుముందు కూడా పర్ఫామ్ చేశారా ఎక్కడైనా వేరే స్టేజెస్లో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి? అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది? మీరు పర్ఫామ్ బాగా చేశారన్నారు, గురువులు అన్నారు, చాలా మంది అన్నారు, మీరు చాలా క్యూట్గా ఉన్నారు అన్నారు. మీకు ఎలా అనిపించింది చెప్పండి? బాగా అనిపించిందా? గట్టిగా అనాలి. ఓకే, మీ గురువు గారి గురించి చెప్పండి. ఎలా ఇస్తున్నారు మీకు ట్రైనింగ్? వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు? వెరీ నైస్. మీ పేరెంట్స్ హెల్ప్ ఎలా ఉంది మీకు? చెప్పండి. బాగుంది, హెల్ప్ బాగుంది కదా? అచ్చా, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఏది? మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? వాట్స్ యువర్ డ్రీమ్? ఎస్ ఎస్, చెప్పండి. మీ డ్రీమ్ ఏంది? చెప్పండి గట్టిగా, చూస్తారు అందరు. చెప్పండి, ఏమవ్వాలి? వెరీ నైస్ సార్. మీ పాపగారు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప వేదిక మీద, పెద్దల చేతి మీదుగా బహుమతి అందుకున్నారు. పర్ఫార్మెన్స్ కూడా మంచి పేరు వచ్చింది. ఇంత యాజ్ ఎ ఫాదర్ గా మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, ఫస్ట్ టైం చేయడం కూడా. ఓకే, చాలా బాగా అనిపించింది. ఓకే, పాపగారు ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ రెండింటి ఎలా బ్యాలెన్స్ చేశారు టైమింగ్? అసలు అనుకోలేదు, ఓకే, అట్లా బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ఈ మయూరి ఆర్ట్స్ వాళ్ళకి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ మాటల్లో? ఓకే, ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాపగారికి ఈ రంగంలో? ఓకే, ఎలా అనిపించింది ఓవరాల్ గా? లాస్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది అసలు. ఓకే, గుడ్. మీ పేరు చెప్పాక స్టార్ట్ చేయండి. నా పేరు ఐషాని. ఓకే, మీ గురుగారి పేరు? పర్ఫార్మెన్స్ ఏం చేశారు ఈరోజు మీరు? శివుని సాంగ్. సూపర్. జిమ్తోని, దీపాలతోని మరియు గ్లాసులతో చేశాను. అది చాలా మంది మెచ్చుకున్నారు, ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. లైవ్ టీవీలో కూడా చాలా మంది బాగా నచ్చింది. అది ఏ విధంగా చేయగలిగారు మీరు? అంత రిస్కీ పర్ఫార్మెన్స్ ఎంత ప్రాక్టీస్ చేయాల్సింది వచ్చింది మీకు దాని గురించి? ప్రాక్టీస్ 1 వీక్ వచ్చింది. ఓకే, నేను 1 ఇయర్ నుంచి మా మమ్మీ దగ్గర రింగ్ నేర్చుకుంటున్నాను. ఓకే, అది ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చింది. అది మీకు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, చాలా బాగా చేశారని అన్నారు. మీకు ఎలా అనిపించింది? హ్యాపీ ఫీలింగ్ అండ్ షై ఫీలింగ్. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 8th క్లాస్. ఓకే, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మ్ చేశారా? జగిత్యాలలో చాలా చేశాను. నేను జగిత్యాలలో ఉంటాను. అచ్చా అచ్చా అచ్చా. డాన్సులో మీరు ఏ డాన్సులు నేర్చుకున్నారు? కూచిపూడి, భరతనాట్యం. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? 8th క్లాస్. స్కూల్ పేరు? జ్యోతి హై స్కూల్. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? డాక్టర్, డాన్సర్. సూపర్. డాక్టర్ బాగా చూసుకోండి.
అచ్చా, ఇంకా మీ ఇన్స్పిరేషన్ ఎవరు? వెరీ నైస్. మీ గురుగారు ఏ విధంగా ఇస్తున్నారు ట్రైనింగ్? ఆయన వాళ్ళ గురించి ఏమైనా చెప్పండి. మా మేడం నాకు ట్రైనింగ్ ఆన్లైన్ లో ఇస్తారు. ఓకే. మా మేడం నాకు వీడియో పంపిస్తారు, నేను దాంట్లో చూసి నేర్చుకుంటా. ఇంకా మీరు లాస్ట్ ఇయర్ స్కూల్లో ఏ ర్యాంక్ లో పాస్ అయ్యారు? ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారా? పాస్ అయినా అంటే ర్యాంక్. ఓకే. ఇంకా డాక్టర్ ఈ రంగంలోకి ఇంకా ముందుకు వెళ్తారా? ఓకే. ఈ ఇంత గొప్ప వేదిక మీద మీరు నంది అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? సార్ మీది ఒక మాట ఉండాలి సార్. మీ చిన్న పాప గారు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప వేదిక మీద నంది అవార్డు తీసుకోవడం యాజ్ ఎ ఫాదర్ గా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ రోజుల్లో ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ దీన్ని ప్రోత్సహించాలి. కాబట్టి మా పాపను ఎంత దూరమైన హైదరాబాద్ తీసుకొచ్చేసి చాలా సందర్భాల్లో కాంపిటీషన్లో మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మేడం, పాప గారు ఈరోజు వచ్చిన అన్ని స్టూడెంట్స్ నంబర్ 1 స్థాయికి చేరుకున్నారు. యాజ్ ఎ మదర్ గా మీకు ఎలా అనిపిస్తుంది ఇంత చిన్న వయసులో? హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చిన్నప్పుడు నాకుండే ఇంట్రెస్ట్ అప్పుడు అంతగా లేకుండే, మనకి ఇప్పుడు చేస్తున్నా. యాజ్ ఏ మేడం కూడా చాలా బాగా చెప్తారు. మా హస్బెండ్ సపోర్ట్ కానీ తను కానీ ఏదైనా అంత బాగానే. ఓకే మేడం, పాప గారు తన ఒపీనియన్ డాక్టర్ కావాలని అన్నారు. మీ సపోర్ట్ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? ఓకే. ఈరోజు ఇంత చిన్న వయసులో నంది అవార్డు తీసుకోవడం మేడం, పెద్దోళ్ళ చేతి మీద ఇంత గొప్ప వేదిక మీద చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన మయూరి ఆర్ట్స్ వాళ్ళకి, గురుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజుల్లో ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో ఇతర యాక్టివిటీస్ అయిపోయినాయి. కానీ ఇంత మంచి మయూరి ఆర్ట్స్ వాళ్ళు ఇంత కార్యక్రమాల్లో కష్టపడి వాళ్ళ సమయాన్ని కేటాయించి అన్ని గ్రామాల నుంచి, అన్ని పట్టణాల నుంచి, అన్ని విలేజెస్ నుంచి చాలా మంది తీసుకొచ్చి ప్రోత్సహించి తల్లిదండ్రులని విద్యార్థులని ఇంత మంచి కార్యక్రమం చేయడం వాళ్ళకి నిజంగా చెప్పాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో. అయినా వాళ్ళు కష్టానికి వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మరి ప్రత్యేకంగా మా తరఫున అందరి తరఫున ధన్యవాదాలు. సూపర్. మేడం, పాప గారు స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ డాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు? ఆన్లైన్ క్లాస్, డాన్స్ క్లాస్ వీక్లీ 4 క్లాసెస్ ఉంటాయి. ఓకే. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయి ఆన్లైన్ క్లాస్కి వెళ్తుంది. 6 to 7 1 అవర్. ఓకే. ఆ టైం అట్లా మళ్ళీ సండే టైం ఉంటే ప్రాక్టీస్ చేసుకుంటుంది. ఓకే. కానీ తొందరగా క్యాచ్ చేస్తాం. ఎక్కువ ప్రాక్టీస్ అన్నట్టు ఉండదు, తొందరగా క్యాచ్ చేస్తాం. మీరు అనుకున్న కళ పాప గారు నిజం చేశారని ఏమైనా అనిపించిందా మీకు? నాకు నేను చేయాలనుకున్నది మా పాప చేస్తుంది, అది నాకు హ్యాపీ. థ్యాంక్ యూ. చర్చిలో కూడా ఇలాంటి కోర్సులు కూడా ప్రవేశపెడితే బాగుంటుందని నా ఉద్దేశం. సూపర్ సార్. వెరీ yes start. Good evening everyone. My name is Harika Shukla. When I will grow up, I want to be a pilot and I am performing on Shuklam Bharatam and my guru's name is Prasanna and I am a Bharatnatyam dancer. Thank you. अच्छा, और आप डांस में कौन सा डांस का आप ट्रेनिंग लिए? कुचिपुड़ी, भरतनाट्यम? भरतनाट्यम एंड वेस्टर्न. भरतनाट्यम एंड वेस्टर्न. अच्छा, इसके अलावा और भी कहीं डांस करे आप? नहीं. कोई दूसरे फंक्शंस पे, दूसरे स्टेजेस पे? नहीं, ये मेरा फर्स्ट प्रोग्राम है. अच्छा, आपके गुरु के लिए आप क्या करना चाहेंगे? आपको इतना अच्छा ट्रेनिंग दिया वो? मेरे गुरु ने मुझे इतना अच्छा ट्रेनिंग दिया तो मुझे उनसे विश मांगनी है कि वो मुझे और अच्छा करे और मुझे पढ़ाकर और लिखाकर मुझे बहुत अच्छा इंसान बनाए. सुपर. पेरेंट्स के लिए आप क्या करना चाहेंगे? आपको इतना अच्छा तैयार करे वो आपके पेरेंट्स? मैं अपने पेरेंट्स के लिए हार्ड वर्क करूंगी और मुझे बहुत अच्छा पर्सन बनना है. सुपर. आप पायलट क्यों बनना चाहे? क्योंकि पायलट सबकी रक्षा करता है और पायलट एक इंडिया का भी आर्मी है. सुपर. अच्छा, आप स्कूल में लास्ट ईयर कौन से रैंक में पास हुए आप? फर्स्ट ग्रेड में. आप वेरी गुड. आप कौन सा क्लास पढ़ रहे हैं आप? सेकेंड ग्रेड में. अच्छा, आज कैसा लगा आपको? आप उतने बड़े मंच पे? मुझे बहुत अच्छा लगा और मैं प्राउड फील कर रही हूँ कि
मुझे ये सर्टिफिकेट और ट्रॉफीज मिली हैं। वाह सुपर। इतनी छोटी उम्र में इतने बड़े मंच पे अवार्ड लिए इतने बड़े लोगों के हाथों से, आप एज ए पेरेंट्स, एज ए फादर? I feel very proud. Yes, sir. She is a very like a nice girl. Yes, sir. Caring है सबकी, and she is a very much confident. Yes, sir. Every field. स्कूल में भी इसके टीचर्स बोलते हैं कि शी इज वेरी मच कॉन्फिडेंस इन हर स्टडीज एंड इवन ऑन द लाइक व्हेन शी इज रिप्रेजेंटिंग द क्लास इनटू सम लाइक फोरम। जी। टुडे आल्सो शी हैज परफॉर्म वेरी वेल। आई एम वेरी हैप्पी। यस सर। एंड शी इज लाइक आई वांट हर टू डू great in Bharatanatyam. Super. And she's showing lot of discipline from the dance. Yes. So that we are very happy, and the guru is very good. Yeah. So that is one thing, and the teamwork is done. She has done the teamwork. जी. So that is also one of the thing, and see lot of patience बच्चों को अभी आया है सुबह से अभी शाम तक। जी. तो बच्चों में वो सारी चीजें बहुत जल्दी डेवलप हो रही है। We are very proud that my daughter is a classical dancer now. मतलब इतना बेहतरीन डिसिप्लिन, इतना बेहतरीन ट्रेनिंग कैसे हासिल कर सकें इतनी छोटी उम्र में, इतना परफेक्शन बात करने का, ढंग परफॉर्म करने का, और उन्हें बड़े होकर पायलट भी बनना चाह रहे हैं। आपका डिफेंस, यू वांट टू जॉइन डिफेंस बिकॉज थोड़ा सा आस पड़ोस में भी, एंड माय ओन फैमिली, माय फादर एंड माय ब्रदर इज इन डिफेंस। जी। सो दैट इज व्हाट शी हैज गॉट इंस्पायर्ड टू। मैडम ये डांस की फील्ड में अगर आपका कोई ख्वाब है जो बच्ची रियलाइज कर रहे हैं और उसको पूरा कर रहे हैं, आपको ऐसा कभी महसूस हुआ क्या? हाँ, मुझे लगता है कि ऑलरेडी इंडिया ने बहुत बड़ा मार्क बना चुका है अपना एक इंटरनेशनल लेवल पे डांस के लिए। जी। सो आई वांट टू इवन बिकम मोर कि और इंडिया का और भी नाम हो इसकी क्लासिकल डांसेस। देयर आर मेनी फॉर्म्स। जी। कथक इज फ्रॉम उत्तर प्रदेश। जी। सो वी वांट हर टू लर्न ऑल द फॉर्म्स ऑफ डांस, कुचिपुड़ी, भरतनाट्यम, तमिलनाडु। सो स्लोली वी विल मेक हर टू डू दैट बिकॉज डांस विल टीच एवरी फॉर्म ऑफ द लाइफ। सर ये समझा ये मयूरी आर्ट्स और गुरु को और ऑर्गेनाइजर को आज जो मौका दिए इनके लिए कुछ कहना चाहेंगे क्या? We are very thankful to Mayuri Arts for giving us a platform to where that kid has come and they have performed, and they actually gained some confidence here. Yes, sir. So in future we will perform better and better. Yes, sir. We are very thankful to Mayuri Arts and all the like who are the organizers were very good. They were very supportive. Yes. And they are cooperative. We very liked it. Yeah. ओवरऑल आज आपको कैसा लगा? Overall, it's a very good experience. First time we have come, so it is very good, and we want our daughter to perform even more stage performance. मैडम कहाँ से हो आप? कौन से स्टेट से या कौन से डिस्ट्रिक्ट? From Uttar Pradesh. Okay. So I came to Hyderabad in 2008. So जी. now I become total Hyderabadi, but yes, we are basically from Uttar Pradesh. Okay. ये फील्ड में बच्ची को और आगे ले जाएंगे क्या? Whatever she want to do. See, actually, it is not like our choice. She should go and learn the dance. जी. She only asked for the dance classes, and then we send her to for the dance to learn the dance. Okay. So whatever she want to do. Okay. If she want to make a career in this field also, we don't have any problem. She can go and make a career into any field wherever she is comfortable. अभी तक स्टडी और डांस ट्रेनिंग दोनों को टाइमिंग कैसा बैलेंस करें? Timing कैसा है? Like she is one thing like we never face a challenge in making a balance because she herself is very disciplined. Yes, sir. Okay, she will come from the school and then she will complete the homework. She will go and play. Then she is having her own routine. Yes, so sir. she will follow the routine, and then she will have allocate some time for the swimming. She will allocate some time for the dance. She will allocate some time for badminton. Like that she does. Yes. So that's why we don't have any problem. She is managing very well. Super. We are just supporting her. ओके पापा, आपको डांस के अलावा एक्स्ट्रा एक्टिविटीज और क्या क्या आते हैं? आपको दूसरे आर्ट्स क्या क्या आते हैं? मुझे बैडमिंटन आता है, मुझे डांस आता है, मुझे स्विमिंग आता है, मुझे स्केटिंग आता है। वेरी नाइस, मल्टी टैलेंट। अपना अपने कंट्री का प्राइम मिनिस्टर कौन है बोल सकते हैं आप? नरेंद्र मोदी। సూపర్ సూపర్ సూపర్, వెరీ నైస్, బ్యూటిఫుల్ సార్. చెప్పండి, నేను చెప్తా తెలుసు నాకు. ఎస్, మీ పేరు చెప్పండి. ఓకే, మీ గురుగారి పేరు? రాజేశ్వరి. సూపర్. మీరు ఏ పాట మీద పర్ఫామ్ చేయడం జరిగింది? ఓకే, ఈరోజు ఎలా అనిపించింది? మీరు ఇంత గొప్ప వేదిక మీద పెద్దోళ్ళ చేతి మీదుగా నంది అవార్డు తీసుకున్నారు. చాలా గౌరవంగా అనిపించింది, చాలా మంచిగా. ఓకే, మీ పర్ఫార్మెన్స్ చాలా మందికి నచ్చింది, ఎక్స్ప్రెషన్స్ ముఖ్యంగా బాగా ఇచ్చారన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది వింటుంటే? ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 7వ తరగతి. గుడ్. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? చాలా స్టేజెస్ లో పర్ఫామ్. ఓకే, డాన్స్ లో మీకు ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి. ఎస్, ఇంకా నార్మల్ టైమ్స్ లో ఫోక్ డాన్సెస్. ఓకే, అలా చేసి. అచ్చా, వేరే వేదికల మీద మీరు ఎలాంటి పర్ఫామ్ చేశారు? చాలా అవార్డ్స్ తీసుకున్నాను. ఓకే, కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశాను. వెరీ గుడ్. ఓకే, రవీంద్ర భారతిలో. ఓకే, ఎన్ని సంవత్సరాల్లో మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? 4 years, 4 సంవత్సరాలు. సూపర్. అచ్చా, గురుగారు ఏ విధంగా మీకు కోఆపరేట్ చేస్తున్నారు? ఎలా ఉంది ఆయన సపోర్ట్ మీకు గురుగారిది? గురుగారిది
చాలా మంచి సపోర్ట్ ఉంటుంది, ఎప్పుడు మమ్మల్ని మంచిగా పిల్లల్లాగా చూసుకుంటుంది. గుడ్ గుడ్. పేరెంట్స్ హెల్ప్ ఎలా ఉంది మీకు? చాలా మంచి సపోర్ట్ ఇస్తారు. ఓకే, మీరు ఎడ్యుకేషన్ అండ్ డాన్స్ ట్రైనింగ్ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? టైమింగ్ మనం ఏదనుకుంటే అది చేయాలంటే అవుతుంది. సూపర్ రిప్లై, వెరీ నైస్. ఎస్, ఇంకా ఏం మీ డ్రీమ్ ఏంది, మీ అంబిషన్ ఏంది, మీ గోల్ ఏంది, మీ పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? పెద్ద అయ్యాక మంచి ఒక గోల్ సెట్ Yes. చేసుకొని మంచిగా అది తీర్చుకొని ఇంకా డాక్టర్ అవుదామని. వెరీ గుడ్, వెరీ నైస్. సార్, మీ పాపగారు ఎలా అనిపించింది సార్ ఈరోజు పాపగారు నంది అవార్డు తీసుకోవడం? మీ ఒక ఫ్యామిలీ మెంబర్గా మీకు ఎలా అనిపించింది? చాలా గర్వంగా ఉంది. ఎస్ సార్. స్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ Mayuri Arts for giving encouragement and now support for kids. They have, I mean, చాలా వాళ్ళకి టాలెంట్ ఉంది, టాలెంట్ ని కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మేము చాలా సంవత్సరాలు చూస్తున్నాం, Mayuri Arts వాళ్ళు చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. సో టుడే ఐ మీన్ తను చాలా అవార్డ్స్ గెలుచుకుంది. ఆఫ్ కోర్స్ పేరెంట్స్ సపోర్ట్ ఉంది, బట్ థర్డ్ గురు సపోర్ట్స్, Mayuri Arts లైక్ వాళ్ళు Mayuri Arts నే కాదు చాలా మంది కూడా సంస్థలు ముందుకు వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ టుడే ఇస్ అ స్పెషల్ డే ఫర్ మీ, ఎందుకంటే తను నంది అవార్డు గెలుచుకుంది. సో చాలా గర్వంగా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు Mayuri Arts. పాప గారు డాక్టర్ కావాలని తన ఒపీనియన్ చెప్పారు. మీ సపోర్ట్, మీ సహాయం, కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ పిల్లలకి టాలెంట్ చూసినప్పుడు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కి వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది ఓన్లీ పేరెంట్స్ సపోర్ట్ అని కాదు, పిల్లలు కూడా వాళ్ళకి టాలెంట్ ఉండాల్సి ఉంటుంది. సో మా సపోర్ట్ 24/7 వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళు కూడా ఆ సపోర్ట్ ని గ్రాస్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతున్నారు. సో డాక్టర్ అనే కాదు, అది ఒక తన డ్రీమ్ ఇప్పుడు చెప్పలేము, బట్ మాకు తనకి డాక్టర్ అవ్వాలని ఉంది. సో ఇవాళ రేపు డాక్టర్ అంటే అదేదో ఇది ఒక సర్టిఫికేట్ అని కాదు, ఒక డిసిగ్నేషన్ అని కాదు. సో మా డ్రీమ్ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఉన్న జనరేషన్లో డాక్టర్స్ అందరూ ఫేక్ అని చెప్పాను, బట్ అది చాలా ట్రస్ట్ని కోల్పోయారు చాలామంది డాక్టర్స్. సో నా కూతుర్ని వెల్ బ్యాలెన్స్డ్గా అంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలని, సమాజంలో ఒక మంచి డాక్టర్స్ని నేను సపోర్ట్ చేయాలని, ఫ్రీ సర్వీస్ చేయాలని, జెన్యూన్గా జస్ట్ వాంట్ టు గివ్ జెన్యూన్ సర్వీస్ టు ది పేషెంట్స్, రైట్? సో చాలా మంది కరువయ్యారు ఇప్పుడు ఈ జనరేషన్ లో, మంచి డాక్టర్స్ కరువయ్యారు. సో ఐ వాంట్ టు మేక్ అట్లీస్ట్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ ఇస్ అ వెరీ గుడ్ డాక్టర్. గ్రేట్ సార్. టు సపోర్ట్ పూర్ పీపుల్, గివ్ జెన్యూన్ డయాగ్నోసిస్, రైట్? దట్స్ వాట్. సో ఐ డోంట్ నో లైక్ తన ఏమవుతుందో అది ఫ్యూచర్ గాడ్ గ్రేస్, గాడ్ డిసిషన్స్, బట్ రైట్ ఐ వాంట్ టు హర్ టు బికమ్ ఏ వెరీ గ్రేట్ కూచిపూడి డాన్సర్. So of course tanu chala chautundi, she is a class topper and super, she is talented, multi talented, but I want to see her to give a good service to the society. So service ivala anukunte you should become one of the member, right? So I have chosen a doctor for her to do a good service to the society. Super sir. Thank you so much. మీరు డాన్స్ నేర్చుకున్న అమ్మాయి మీరు కంపేర్ చేస్తే డాన్స్ నేర్చుకున్న అమ్మాయి 2.5 to 2.8 వరకు ఇంటెలిజెన్స్ కోషన్ ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్ గా మీరు కంపేర్ చేయండి, డాన్స్ లేని అమ్మాయి కానీ మీ అమ్మాయి దాన్ని కంపేర్ చేసుకుంటే మీ అమ్మాయి ఇంటెలిజెన్స్ రేటు 2.5 to 2.7 ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఒకసారి డాన్స్ నేర్చుకుంటే 3-4 రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి